బ్రో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కనపడట్లేదు, ఇప్పుడు ఫ్రేమ్లో కనపడట్లేదు, ఎక్కడ కూడా ఒక మీటింగ్కి వెళ్ళట్లేదు, అంటే భయపడుతున్నట్టుంది బాగా గట్టిగా. వాళ్ళని చూసి వీళ్ళు భయపడుతున్నారన్న, అందుకని వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి అంటున్నారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వాడు మాట్లాడితే ఎట్లా ఉంటుంది తెలుసుగా, కనీసం వీళ్ళకి నోటువంటి క్వశ్చన్లు అడుగుతా కనుక ఆన్సర్లు ఉంటాయి, అదే క్వశ్చన్లు ఉంటాయా, అంత లాజికల్గా ఉంటుంది. రోజా కూడా మాట్లాడితే అంత ఆర్పి అనే ఎదవ అనకూడదు, కానీ ఒక ఎదవ రోజాతో అన్ని ఓపెన్లు చెప్పుకుని నాకు తిట్టాడు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడట్లేదన్న. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వాడు యూత్కి కావాల్సిన 200% నాయకుడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలో 10% సరిపోతాడు నారా లోకేష్. సరిపోడు ఐటీ మినిస్టర్, ఇంతకుముందు కూడా మినిస్టరు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఏముంది, మా వాళ్ళు ఎవరో సీఎంలు అయ్యలేరు, లేకపోతే నాకు ఇచ్చేవాళ్ళు. ఐటీ మినిస్టర్ అయితే ఆయన చెప్పేది అంట, ఏం చెప్పను, మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీ పేర్లు చెప్పను, డెలైట్ కానీ అన్నీ ఉన్నాయి పేర్లు చెప్పను. తెలియదంటారా? ఏం తెలిసిద్ది అన్న, దావోస్కి వెళ్ళి ఇది తెచ్చారు ఇది తెచ్చారు అన్నారు, ఎక్కడ తెచ్చారో ఎక్కడ పెట్టారో. లోపల చేసుకున్నాంట ఒప్పందాలు, ఏంటి లోపల చేసుకున్నాంట, తెలిస్తే మళ్ళీ పక్క రాష్ట్రం వాళ్ళు తీసుకుపోతారు. లోన్లను జరిగిపోతుంటాయి ప్రజలకి కనపడకుండా, అంతేనా? మనకు కావాల్సిన డెవలప్మెంట్ కనపడాలన్నా, సంక్షేమ పథకాలు కనీసం జగన్ ఇచ్చిన కనపడి అందరికి అందినాయి, ఇలా కనపడవు, లోనే ఉంటాయి, సహాయాలు అందవు, అయినా సరే మేము గొప్ప అంటారు. అదే మ్యాజిక్ ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాల్లో జరిగే మ్యాజిక్. ఇప్పుడు బైరెడ్డి కానీ రోజా కానీ వీళ్ళు జగన్ 2.1 బయటకు వస్తా అన్నాడు కదా, బయటకు వచ్చిన వీళ్ళందరూ వస్తారంటారా, అప్పుడు కూడా లోపలే కూర్చుంటారు? అందరూ బయటకు వస్తారన్న, మీకు ఎవరెవరు కావాలి వీళ్ళు టైం ఇచ్చారు అంతే. జస్ట్ బైరెడ్డి వీళ్ళకి 1 సంవత్సరం టైం ఇద్దాం, 6 నెలలు టైం ఇద్దాం, వీళ్ళకి టైం ఇవ్వాలి కదన్నా, ఏం చేస్తారో ఏం చేయగలరో. అంటే వీళ్ళు ఏది చేయకుండా ఎత్తేసారుగా, వాళ్ళు ఒకసారి వచ్చి మీద పడిన తర్వాత జనాలు అందరికీ అర్థమైంది ఎంతసేపు వెయిట్ చేశారు ఎందుకు, అదేదో అంటారు ఏదో సినిమాలో పూలు ఒకసారి ఆగి 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 ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అట్లా ఉంటుంది. అసలు సమాధానం కూడా చెప్పలేరు వీళ్ళు, వీళ్ళకి సమాధానం చెప్పలేరు. ఇక మా అయితే కేసులు పెట్టుకున్నాను, ఇప్పుడు వాళ్ళు నేను వంశీ మీద కేసు పెట్టారు విషయం అట్లా. అంటే ఇప్పుడు నెక్స్ట్ బైరెడ్డి కానీ జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అన్న? కేసులు పెడతారన్న, జైలుకి ఎట్లా వెళ్తారన్న, జైలుకి వెళ్ళేలాక చంద్రబాబు ఎక్కడో జైల్లో ఉండాలి, వీళ్ళంతా జైల్లో ఉండాలి. కేసులు పెట్టుకుంటాం, ఇప్పుడు మన అధికారం ఉంటే ఇళ్ళని పెడతారు కదా, అది కాదన్న రాజకీయాల్లో మనం ఎన్ని మాట్లాడుకున్నా అధికారంలో ఉండేవాళ్ళు కేసులు పెడతామని చాలా సింపుల్ విషయం. పోలీసులు ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం కదన్న, అంత మించే ఉండదు. అంటే మీరు ఇప్పుడు బైరెడ్డి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక మినిస్టర్ కాదు, ఏం లేని బైరెడ్డిని తీసుకుపోయి ఐటీ మినిస్టర్తో పోలుస్తున్నారంటే మీరు వైసీపీ వాళ్ళకి బాగా పిచ్చి పీక్స్లో ఉన్నట్టుంది. లేదు మాకే అదే చాలా ఇది బాధ అనిపిస్తుంది. అసలు బైరెడ్డి సిద్ధార్థ ఏమి తెలియని ఐటీ మినిస్టర్తో పోల్చేయండి అని, మాకు ఐటీ మినిస్టర్ కంటే ఎక్కువ అది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనేవో మా యూత్కి ఒక ఎంబ్లం అంటాడు అన్న, అది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. మళ్ళీ ఈసారి ఏమన్నా ఎమ్మెల్యే చూడొచ్చా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నెక్స్ట్ 29లో? అది నందుకొట్టుకురు రిజర్వేషన్ కదా, ఇబ్బంది ఏమో, అది ఎస్సీ సీట్ కదన్నా, ఈయన సపోర్ట్ ఉంటుంది కదన్నా. ఇప్పుడు ఆయన గెలిచిన ఈయన గెలిచిన బైరెడ్డి అంటాం కదా, మనకు కావాల్సింది. పార్టీకి స్ట్రాంగ్ యువ నాయకులు అంటే ఎవరి పేర్లు చెప్పచ్చు? అసలు నాయకుడు అంటే జగనే అన్న, యువ నాయకుడు ఎవరు అక్కర్లేదు, అంతేనా? నాయకుడు జగన్ ఉంటే చాలు. జగన్ తర్వాత యువ నాయకుడు మనకు స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకోవాలి. నాయకుడు ఎవరంటే బైరెడ్డి. బైరెడ్డి అసలు క్వశ్చన్ వేసి దమ్ముంది ఎవరన్నా, ఇంతవరకు ఎవరన్నా క్వశ్చన్ వేసి బైరెడ్డి వెనక్కి చరిత్ర ఉంది. ఈ 5 ఏళ్ళలో ఈ 2 ఏళ్ళలో కూడా బైరెడ్డి మీద కింద రాలేకపోతున్నారు. తప్పు లేదు, మ్యాటర్ లేదు, అయ్యల దగ్గర మ్యాటర్ లేదు అడుగుతాకి. అట్లా ఉంటుంది. వాడికి వేసేటోళ్ళంట వీళ్ళు వేసిన అక్కడ వేయించుకునే రకంగా తిరిగేసారు, అంతేనా?